లైవ్ చూద్దాం. మామూలుగానే నా చేతికి ఎముక ఉండదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఎక్కడా కూడా ఉదారంగా ఉండే విషయంలో, కంపాషనెట్గా ఉండే విషయంలో, హ్యుమానిటేరియన్గా ఉండే విషయంలో నాకన్నా బాగా స్పందించే వాళ్ళు, నాకన్నా ఎక్కువగా స్పందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా మంచే చేయాలని తాపత్రయపడతాను, మంచి వీలైన కాడికి ఎక్కువ చేయాలని ఆరాటపడతాను. ఏ ఒక్కరూ కూడా ఆ మంచిలో భాగస్వామ్యుడు ఎవరైనా మిగిలిపోకూడదు అని చెప్పి కూడా ఆరాటపడతాను. ఇది నా నైజం. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కొన్ని వాస్తవాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా ఉండలేని పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈరోజు తీసుకున్న ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని పరిణామము నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఆ సంవత్సరం నుంచి మొదలవుతే తర్వాత సంవత్సరాలకు అన్నిటికీ కూడా అదే నిర్ణయాలే ఎఫెక్ట్గా కనిపిస్తుంది. ఈరోజు మనం అధికారం చేపట్టిన తర్వాత అనుకోని పరిస్థితులు, మామూలుగా రాష్ట్ర ఆదాయం సంవత్సరం పెరుగుతూ పోతుంది. ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఉందనంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ ఆదాయం పెరిగి 15%, 20% పరిస్థితిని బట్టి మామూలుగా అయితే చూస్తే కనీసం 15% పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. కానీ లాస్ట్ 2.5 yearsగా మన పరిస్థితి ఏమిటి? పెరిగిందా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మనకుంది. ఒకవైపున ఆదాయాలేమో ఒకవైపున పెరగడంలా పెరగకపోగా తగ్గాయి. మరోవైపున ఈరోజు పిఆర్సీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరోవైపున ఓమైక్రాన్ అని ఏ టీవీ ఛానల్ని చూసినా కూడా రేపొద్దున దేశ ఆదాయాల మీద, రాష్ట్ర ఆదాయాల మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మధ్య మనం ఈ చర్చలు జరుపుతూ ఉన్నాం. రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు, లాక్డౌన్లు, ఆల్రెడీ నైట్ కర్ఫ్యూస్ ఆల్రెడీ వచ్చేసాయి చాలా రాష్ట్రాలలో. ఇంకా నైట్ కర్ఫ్యూస్ నుంచి ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోతాయో, లాక్డౌన్లు ఎకానమీస్ మీద ఏ రకంగా ఎఫెక్ట్ ఇస్తుందో కూడా తెలియని పరిస్థితి. నవంబర్ కన్నా డిసెంబర్లో ఆదాయాలు కూడా తగ్గినాయి. ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీ రెండు ఆదాయాలు కూడా తగ్గిన పరిస్థితి నవంబర్తో కంపేర్ చేసి, డిసెంబర్తో కంపేర్ చేస్తే కూడా. అంటే ఇటువంటి పరిస్థితుల మధ్య మనము ఈరోజు డెసిషన్ తీసుకునే దానికోసము ఈరోజు మనం కూర్చొని ఉన్నాము. ఇందులో ఏ రకమైన డెసిషన్స్ మనం తీసుకున్నా కూడా నేను డెసిషన్స్ తీసుకున్నంత స్పీడ్గా రేపొద్దున ఆ డెసిషన్స్తో వీ నీడ్ టు లివ్ విత్ ఇట్. మనం చేయగలిగే పరిస్థితి ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఒకసారి స్టేట్ ఓన్ రెవెన్యూస్, ఎస్ఓఆర్స్ ఒకసారి గమనిస్తే 2018-19లో ఎస్ఓఆర్ 62,503 కోట్లు అయితే 2019-20లో అది తగ్గి 60,934 తగ్గింది. 2020-21లో ఇంకా తగ్గి 60,688 కోట్లకు ఇంకా తగ్గింది. మామూలుగా ఎవ్రీ ఇయర్ 15% పెరగాల. 62,000 కోట్లు కాస్త 19-20కి వచ్చేసరికి 15% మినిమం పెరిగినా కూడా ఇట్ షుడ్ ఆల్రెడీ బీన్ 72,000. ఈ 72,000 2021లో ఇంకో 15% పెరిగిందంటే ఇట్ షుడ్ హవ్ బీన్ 84,000, 83,000. అలాంటిది 84,000 crores ఉండాల్సిన ఎస్ఓఆర్ రెవెన్యూస్ ఫిబ్రవరి ఫైనాన్షియల్ ఇయర్ 2020-21లో 60,688. అంటే 2018-19లో 62,503 ఉండేది 2020-21కి 60,880కి తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో వీఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మరోవైపును చూస్తే టోటల్ శాలరీస్ అండ్ పెన్షన్స్ చూస్తే 2018-19లో 52,513 కోట్లు అయితే
2020-21కి 67,340 కోట్లు. సాలరీస్ అండ్ పెన్షన్స్ ఒక పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? కారణం మనం తీసుకున్న ఎంప్లాయీస్కి అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఉన్నామంటూ ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఎవరికి అన్యాయం జరగకూడదు అన్నది నా నైజమని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నా అంటూ ఉద్యోగ సంఘాల నేతలను సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. వారికి ఇక తెలంగాణ రెవెన్యూతో పోలిస్తే ఏపీ రెవెన్యూ తక్కువగా ఉందని చెప్పారు. ఎంత చేయగలిగితే అంత ఖచ్చితంగా చేస్తామంటూ సీఎం జగన్ చెప్పారు. మనం ఉన్న పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. మోయలేని భారాన్ని మోపడాన్ని కొంచెం తగ్గించుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరిన అంశాలన్నీ కూడా పరిశీలిస్తాం. 2-3 రోజుల్లో మరోసారి సమావేశమవుతామంటూ సీఎం జగన్ చెప్పారు. రిలీజ్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నందువల్ల ఉట్టి ఐఆర్ ఇంపాక్టే దాదాపుగా 17,918 కోట్ల రూపాయలు ఈ జూలై 1, 2019 నుంచి ఈ రోజు వరకు మనం తీసుకున్న ఐఆర్ ఇంపాక్ట్ ఒకటే ఆల్మోస్ట్ 18,000 crores. ఐఆర్ ఇంపాక్ట్ ఒకటే కాదు, ఒకవేళ గమనించినట్లయితే మనం తీసుకున్న అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఇంకా ఇటువంటి వాళ్ళందరూ జీతాలందరూ కూడా 3 లక్షల చిల్లర మంది ఉద్యోగులకు ఇంతకుముందు వాళ్ళ జీతాలు 1,198 కోట్లుంటే ఈరోజు 3,187 కోట్లు మన హయాంలో పెరిగినాయి. మన హయాం మొదలయ్యే నాటికి 1,198 కోట్లుంటే ఈరోజు 3,187 కోట్లు. అంటే జీతాలు వాళ్ళందరికీ కూడా విపరీతంగా కూడా పెంచడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో టైం స్కేల్ మనం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయింది. అంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎవరికి టైం స్కేల్ కూడా లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ అనేది మనం వచ్చిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్ జరిగింది. దానివల్ల ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవి, మోడల్ స్కూల్స్ తదితర ఉద్యోగులందరికీ కూడా ఇది వర్తింపజేసింది. ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా వీరికి మనం వచ్చిన తర్వాతనే అమలు చేసింది. ఈ చర్యలన్నిటి వల్ల దాదాపుగా సంవత్సరానికి 360 కోట్ల రూపాయల అడిషనల్ బర్డన్ మనం తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ విలీనం వల్ల జనవరి 2020 నుంచి అక్టోబర్ 2021 వరకు దీన్ని 2020 జనవరి నుంచి ఈ సంస్థ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వంలోకి విలీనం తీసుకున్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ 5,380 కోట్ల రూపాయలు. దీస్ ఆర్ హార్డ్ నెంబర్స్. పరిపాలనలో సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వల్ల 20,000 మందికి దాదాపుగా శాశ్వత ఉద్యోగాలు కల్పించినందువల్ల ఏడాదికి 2,300 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 2,300 కోట్ల రూపాయలు అడిషనల్ బర్డన్. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆరోగ్య రంగంలో డాక్టర్లను, నర్సులను, పారామెడికల్ స్టాఫ్ను అందరినీ కూడా హాస్పిటల్స్లో ఎంతమంది రిక్వైర్మెంట్ ఉండాలనో అంతమందిని రిక్రూట్ చేసి ఖచ్చితంగా డాక్టర్స్ అవైలబిలిటీ హాస్పిటల్స్లో లేరు అన్న మాట రాకూడదు అన్న ఒక మంచి ఆలోచనతో చేసిన ఇంపాక్ట్ అప్పటికింగా దాదాపుగా మొత్తంగా చూస్తే ఈ ఫిబ్రవరి నాటికి చూస్తే దాదాపుగా 39,000 మందిని రిక్రూట్ చేస్తాం. ఈ రిపోర్ట్ నా దగ్గరికి ఇచ్చే టయానికి ఇంకా ఫిబ్రవరిలో జరిగే రిక్రూట్మెంట్ని ఇంకా తీసుకోకుండా కేవలం 14,000 మందిని రిక్రూట్మెంట్ చేసిన ఫిగర్సే చెప్తా ఉన్నారు. దాని ఇంపాక్ట్ 820 కోట్ల రూపాయలు సంవత్సరానికి. ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కూడా వారికి నష్టం జరగకూడదు అని చెప్పి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో ఎవడు మోసం చేసే పరిస్థితి ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా వాళ్ళ గురించి వాళ్ళ ప్లేస్లో ఉండి అక్కడ దళారీ వ్యవస్థను తీసేదాని కోసము, అక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే జీతం నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టాలి అన్న తాపత్రయంతో ఎప్పుడు జరగని విధంగా ఆప్కాస్ క్రియేట్ చేసి 1,00,000 మందికి ఆప్కాస్లో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వారికి ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐ వంటి ఇటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించే కార్యక్రమంలో చేసినందుకు ఆప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వానికి 2,040 కోట్ల రూపాయలు భారం పడుతుంది.
గ్రేడ్ 1 విఆర్ఓలకు ప్రమోషన్ ఛానల్ను ఏర్పాటు చేసింది మన ప్రభుత్వమే. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3795 విఆర్ఓ విఆర్ఏ పోస్టులను భర్తీకి ఆదేశాలు ఇచ్చింది మన ప్రభుత్వమే. మహిళా ఉద్యోగాలకు ఏటా అదనంగా 5 రోజుల పాటు ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసింది మన ప్రభుత్వమే. ఇవన్నీ చేయడం వల్ల మొట్టమొదటి రోజు నుంచి కూడా ఎంప్లాయీ ఫ్రెండ్లీగా మన ప్రభుత్వం అడుగులు వేసినందువల్లనే ఒకవైపున ఎస్ఓఆర్లో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో ఆదాయాలు ఒకవైపున తగ్గుతూ ఉన్నా కూడా టోటల్ శాలరీస్ అండ్ పెన్షన్స్ ఖర్చు 52,513 కోట్ల రూపాయల నుంచి 67,000 కోట్ల రూపాయలకి ఇంకా పెరుగుతా పోతా ఉంది తప్ప ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి కూడా లేదు. ఫైనాన్షియల్ 2020-21కు సంబంధించిన ఫిగర్ ఇంకా ఈ సంవత్సరం ఫిగర్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పేది ఏమిటనంటే ఇదంతా రియాలిటీ. ఒకసారి కొన్ని కంపారిజన్స్లో తెలంగాణతో కంపేర్ చేస్తా కూడా కొన్ని మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ఆదాయం ఎంత ఉంది, మన ఆదాయాలు ఎంత ఉన్నాయి అనేది ఒక్కసారి ఎప్పుడైనా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా మీరంతా మనమంతా కూడా వి రన్ ద గవర్నమెంట్. మనం తీసుకునేది వి రిప్రజెంట్ పీపుల్. వి రన్ ద గవర్నమెంట్, వి రిప్రజెంట్ పీపుల్. మనం తెలంగాణతో మనకు స్ట్రెంగ్త్ వస్తుందని ఒకే ఒక్క కోణంతో మనం తెలంగాణతో కంపేర్ చేస్తే బాగుంటుంది అనేది అనిపించవచ్చు. కానీ నిజంగానే తెలంగాణ ఆదాయాలతో మనం కంపేర్ చేసుకోగలుగుతామా? తెలంగాణలో వచ్చే రెవెన్యూస్ మనకు వస్తూ ఉన్నాయా? తెలంగాణలో ఈరోజు ఈ రెవెన్యూస్ ఏ స్టేజ్లో ఉన్నాయి వెన్ కంపేర్ టు అవర్ స్టేట్? వాళ్ళ తలసరి ఆదాయం చూస్తే, తెలంగాణలో తలసరి ఆదాయం చూస్తే 2,37,632 రూపాయలుగా వాళ్ళ తలసరి ఆదాయం ఉంటే మన రాష్ట్రంలో మన తలసరి ఆదాయం 1,70,215. దిస్ ఇస్ రియాలిటీ. జీతాలు భత్యాల మీద వాళ్ళు పెంచిన జీతాల మీద వాళ్ళతో ఒకసారి గమనిస్తే ఇది నిజంగా ఈ ఫిగర్స్ తెలంగాణలో జీతాల మీద వాళ్ళు ఖర్చు చేసేది ఎంత తెలుసా? మనం సోఫార్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తెలంగాణలో జీతాల మీద 17,000 కోట్ల రూపాయలు జీతాల మీద ఖర్చు చేస్తే, పెన్షన్ల కోసం 5,603 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేస్తే, మొత్తం కలిపి 22,608 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేస్తే, కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. జస్ట్ రీడింగ్ అవుట్ వాట్ కాగ్ రిపోర్ట్ ఫ్రమ్ ఏప్రిల్ టు ఈ తొలి 7 నెలలు, ఏప్రిల్ టు అక్టోబర్ తొలి 7 నెలలు. అదే మన రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే అక్షరాల జీతాల మీద మనం 24,681 కోటి, పెన్షన్ల మీద 11,324 కోట్లు, రెండు కలిపితే 36,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే ఈ 7 నెలల్లో కాగ్ రిపోర్ట్ ప్రకారమే చూస్తే 2021-22లో తొలి 7 నెలల కాలంలో జీతాలకు సంబంధించి 36,000 జీతాలు పెన్షన్లకు 36,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే, తెలంగాణలో జీతాల ఖర్చు పెన్షన్ల ఖర్చు 22,608 కోట్ల రూపాయలు మాత్రమే. 7 months. ఇవన్నీ రియాలిటీ ఫిగర్స్. గుజరాత్లో జీతాలు పెన్షన్ల కోసం వాళ్ళు ఖర్చు చేసింది 16,000 కోట్లు మాత్రమే. బీహార్లో వేతనాల కోసం పెన్షన్ల కోసం వాళ్ళు ఖర్చు చేసింది 25,567 కోట్లు మాత్రమే. పక్కనే ఉన్న తెలంగాణ గురించి కాసేపటి కిందటనే చెప్పడం కూడా జరిగింది. నేను చెప్పేది ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఇటువంటి రియాలిటీలో మనం ఉన్నాం. ఒకవైపున మనకేమో ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, వాళ్ళేమో ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నాయి అనే లెవెల్లోకి వాళ్ళు ఉన్నారు. ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీ. నేను చెప్పేది ఏమిటంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ రోజుకి కూడా నేను వీటికి రాకమునుపు చాలా సందర్భాలలో 2-3 సందర్భాలలో వాళ్ళతో ప్రత్యేకంగా దీని మీద కూడా రివ్యూ తీసుకున్నా. అసలు దీని ఇంపాక్ట్ ఏంది, ఈ డెసిషన్స్ మనం తీసుకునేందువల్ల వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ జరుగుతుంది అని కూడా. ఈరోజు మనం ఐఆర్ ఇస్తూ ఉండి ఏ జీతాలు అయితే ఇస్తూ ఉన్నామో ఆ జీతాలే స్ట్రెయిట్గా ద మూమెంట్ వీ డిక్లేర్ ఈవెన్ ఫిట్మెంట్ ఎట్ 14.29%, వాళ్ళు చెప్పినట్టుగా 14.29% ఫిట్మెంట్ డిక్లేర్ చేసినా కూడా స్ట్రెయిట్గా నెక్స్ట్ మంత్ నుంచి మన జీతాలు సంవత్సరానికి 7,137 కోట్ల రూపాయలు అడిషనల్ బర్డెన్ కింద పడుతుంది. దిస్ ఇస్ రియాలిటీ. జస్ట్ 14.29% ఫిట్మెంట్ ఈరోజు ఈరోజు అనౌన్స్మెంట్ మనం చేసినా కూడా ఐఆర్ అనే ఫిగర్స్ను ఆటోమేటిక్గా ఐఆర్ వెళ్ళిపోతుంది.
న్యాచురల్ ఇంకా ఫిట్మెంట్ వస్తుంది, ఫిట్మెంట్ పిక్చర్లోకి వస్తుంది ఆటోమేటిక్లీ. డిఏలన్నీ కూడా అప్పుడు డిఏలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని ఫస్ట్ దృక్పథంతో ఉండ. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ హోల్డింగ్ ఆన్ టు డిఏస్? 5 డిఏలు ఇంకా ఇవ్వాల్సినవి ఇవ్వకోకుండా పెండింగ్ పెట్టుకుంటా ఫిట్మెంట్ గురించి ఈరోజు నేను మాట్లాడితే లాభమేంది? ఫిట్మెంట్ ఇచ్చేటైనా డిఏలు కూడా క్లియర్ కావాలి, ఐఆర్ అడ్జస్ట్మెంట్స్ జరగాలి. ఏ రకంగా చూసుకున్నా కూడా ఒకసారి పర్సంటేజ్ ఆఫ్ జీతం చూస్తే 7,137 crores పెరుగుతా అన్నట్టుగా నెంబర్లు చెప్తా ఉన్నాయి. జస్ట్ 14.29% మాత్రమే. దిస్ ఈస్ రియాలిటీ. నేను ఒకటి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటి అని అంటే, మీరు ఈరోజు చెప్పిన ఇంకా మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా కొన్ని నా దృష్టికి ఇంకా స్ట్రీమ్ లైన్ చేసే దిశగా, ఇంకా అడుగులు వేసే దిశగా నా దృష్టికి ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పిన, నేను కూడా కొన్ని పాయింట్స్ మీరు చెప్పే కొద్ది నోట్ కూడా చేసుకున్నాను. ఇంకా వాళ్ళతో ఇంకా కొంత ఈ పాయింట్స్ మీద కూడా ఇన్కార్పొరేట్ చేసి ఇంకా మెరుగ్గా ఏదైనా చేయగలుగుతామేమో ఆలోచన చేసే దిశగా అడుగులు వేయడానికి కోసమే రాసుకున్నాం కూడా. ఇంకా ఇవన్నీ కూడా దాంట్లో వీళ్ళతో పెట్టి ఇంకా మెరుగ్గా ఏదైనా చేయగలుగుతామేమో ఆలోచన చేద్దామనే దిశగా వాళ్ళతో మాట్లాడించి ఇంకా మెరుగ్గా ఎంత మ్యాక్సిమం చేయగలిగితే అంత మ్యాక్సిమం మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటి నేనేం చెప్తా ఉన్నానంటే, ప్లీజ్ గెట్ ప్రాక్టికల్ హియర్. ఇక్కడ నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, మనం ఉన్న పరిస్థితిని దయచేసి అందరం కూడా అర్థం చేసుకునే కార్యక్రమం చేసి, ఆలోచనలలో మనం కోఆపరేటివ్గా కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఇంకా ఎక్కువ బర్డన్ అనేది మొయ్యలేని భారాన్ని కూడా మోపే కార్యక్రమం కొంచెం తగ్గించుకోవాలి.